అల్లం గట్టిగా తొక్కి వంకాయ కూర చేసుకుందాం తిందామన్నా సరే, ములక్కాడల పులుసు బాగున్నా సరే, మా కులం వైపు ఉద్యోగం ఇద్దామన్నా సరే, మా అబ్బాయికి సీటు రిజర్వేషన్ చేయించుకుందామన్నా సరే, ఏమన్నా సరే ప్రాణం లోపలికి పెట్టుకుంటే వీళ్ళంతా ఉంటారు సార్. ఇది బయటకు పెట్టుకుంటే ఇంతే అంటారు. ఇది ఈ ఇద్దరు బట్టి ఉంటుంది. దేవతలు ఈ ట్రాఫిక్ లో నడిచి పెడుతూ ఉంటారు. ఈ బస్సుల్లోనే మనుషులు కూడా ఆ బస్సుల్లోనే కూర్చుంటారు. బ్యాక్ సీట్లలో కూర్చుంటారు. ఈ పశువులు కూడా అక్కడే కూర్చుంటారు. అంటే మరీ బ్యాక్ సీట్ లో కూర్చోరు. పశువులు ఎక్కడ కూర్చుంటారు? డ్రైవరు, కండక్టరు, క్లీనరు, వీళ్ళు పశువులు ఇది కూర్చుంటారు. మధ్యవస్తే మనుషులు, పశువులు వీళ్ళందరూ కూడా మనం ఉత్సాహ నిశ్వాస చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వస్తూ పోతూ పని చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈ ఉత్సాహ నిశ్వాసాలు మనం చేస్తున్నాము అని అనుకుంటాం. ఎందుకంటే మనకు అవకాశం ఆఫీసులో ఆటోమేటిక్ గానే పని జరుగుతూ ఉన్న చోట ఎక్కడన్నా తీసుకెళ్ళి తాను కాసేపు మేనేజర్ కుర్చీలో కూర్చోండి అని ఎవరైనా కూర్చోబెట్టారనుకోండి, వాడు అక్కడ కూర్చొని ఈ మేనేజ్మెంట్ అంతా జరుగుతుంది. లేదా ఒక 4 రోజులు తాను మేనేజర్ గా ఉండండి అన్నారు. వాళ్ళు ఉంటే ఏం చేయొచ్చు, ఏది చేయకుండా ఉంటే ఉండకుండా జరుగుతుంది. అప్పుడు కూడా మేనేజర్ అనబడము. అలాగే శరీరంలో మనం ఉచ్ఛ్వాస నిశ్వాసములకు మేనేజర్ పీలుస్తున్నాం అని అనబడుతున్నాం. కానీ ఈ క్రియాపోయే మతమాశ్చర్యంతో పాడు చేసుకుంటున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని. అది చేయకుండా ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చక్కగా జరుగుతాయి. అది చక్కగా జరిగితే అన్నపానీయాలు చక్కగా ఉంటాయి, ఆకలి చక్కగా ఉంటుంది, ప్రాణ ప్రవృత్తులు చక్కగా ఉంటాయి. శరీరం అనేటువంటిది ఎంత పదం పోయిందనే దేవాలయం తెలుస్తుంది. అది లేకుండా మనం సొంతంగా ప్రవర్తించడం కనుక నేర్చుకున్నట్లయితే ఈ శరీరం చీము నెప్పులతో కూడింది, పరిణామ పేషణం, వాసన ఇస్తుంది, ఇది శాశ్వతం కాదు, ఇట్లాంటి సాధించే కబుర్లు చెప్పవలసి వస్తుంది. శరీరం ఏం వాసన కూడుతుందో మనకు తెలిసి ఆ వాసనతో బయటికి వేదాంతం మాట్లాడుతూ ఉంటాం. లేకపోతే ఈ శరీరం ఏంటంటే చీము నెప్పులు లోపల వాసన వేసుకుంటూ బయటికి మాట్లాడుతూ ఉంటాం. చీము నెప్పులు అలా మాట్లాడేస్తారు. లేకుండా ఎప్పుడు తినాలో వాళ్ళు తెలియజేస్తారు. ఆకలి అప్పుడే తినడం, ఏది తినాలో తెలియజేస్తారు అదే తినడం. తినడం కోసం సదుపాయంగా రుచిని ఉపయోగించుకుంటాం. చేసినటువంటి వారికి ఈ పైన ఉన్నటువంటి వేదం దాకా తీసుకెళ్తాం. రుచి కోసం తినడాన్ని ఉపయోగించుకున్నటువంటి వారికి కొనాలి అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఈ శరీరం ఉంటుంది, శివుడు ఎదురైనా అని అంటూ ఉంటాడు. వేదాంతం అంతా శివుడు ఎదురుతూ నడుతుంది. ఏమి ఉండదు, ఆసుపత్రి మొత్తం ఉంటారు శరీరం. అందుకని ఈ స్థితి నుంచి ఆ స్థితికి మనం రక్షించుకుంటానికి ఈ స్థితిలోకి రాకుండా ఉండటం కోసం అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, స్వరూపుడైనటువంటి పురుషుల్ని మన ఎందుకు స్థాపన చేశారు, ప్రతిష్ట చేశారు. ఈ అన్నమయ కోశ పురుషుడు యొక్క ఉపాసన, అన్నమయ దేహము యొక్క పురుషుడు యొక్క ఉపాసన, వాళ్ళు పరబ్రహ్మం అని గుర్తుంచుకుంటాం స్థాపించుకుని దీన్ని నడుపుతూ ఉన్నటువంటి ప్రాణస్వరూపుడైన ప్రాణమయుడు పరమాత్మ యొక్క ఒక ఇంకొక అవతారాలను గుర్తుంచుకుని ఇటుపైన మనోమయుడైనటువంటి పురుషుడు అంటే తెలియక ఎవరి ఏదైతే శరీరం మీదైతే మనం అంతా ఇష్టం వచ్చినవన్నీ చేస్తూ ఉంటాం. వాడు పాపం మరీ పాపాలమయ మనోమయ కోసం అంటే మనసుతో ఎన్ని అపచారాలు చేస్తామో మనం తెలుసు, వాడికే తెలుసు పాపం ఆ మనోమయ కోశంలో ఉన్న వాడికి. ఆ పురుషుడి మీద మనం ఎంత చేసిన రోజు రసాలను భరిస్తూనే ఉంటాడు మనోమయ కోశంలో ఉన్న పురుషుడు. వారి ప్రతిష్టాపన కూడా వాడిని చెప్పారు. సాయంత్రం చెప్పుకుందాం. ఈ ఇద్దరు పురుషుల్ని ముందు ఉపాసించడం మనం తెలుసుకుని కన్నులు మూసుకుని ఈ ఆకాశం అంతా పరమాత్మ యొక్క శరీరం అని ధ్యానం చేసి అందులో మన శరీరం ఉందని తెలుసుకుని మన శరీరం లోపల పరమాత్మ ఉన్నాడని తెలుసుకుని క్రమంగా ఇలా తెలుసుకోవాలి. పరమాత్మ ఎందు ఆకాశ శరీరం ఉన్నది. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం అని చెప్పారు. కనుక పరబ్రహ్మ అనాది అనంతుడు, అప్రమేయుడు, అపరిచ్ఛిన్నుడు అనేటువంటి వాడు, అత్యంతములు లేనటువంటి ఒక తేజస్సు. ఆకాశమే తన శరీరముగా కలిగి ఉంది. ఆకాశమునందు మన శరీరం ఉండి మన శరీరము నుండి మన శరీరమునందు ఆకాశము మరియు అందులో పరబ్రహ్మము ఉంది. దాంట్లో ఈ శరీరంలో అన్నమయ కోశం ఉండి దాంట్లో పరబ్రహ్మం ఉంది, అందులో ప్రాణమయ కోశం ఉండి అందులో పరబ్రహ్మం ఉంది అని ధ్యానం చేసుకుని ఇదే తెలియక నేనని ఇన్నాళ్ళకి ప్రవర్తిస్తున్నాను, నేననే మాట చెప్పడం ఇది కాదు ఇంకొక అర్థం అని చెప్పి తెలుసుకుంటానికి 2 మెట్లు ఇంతవరకు మనకు వేసి ఇచ్చారు. ఆ 2 మెట్లు జాగ్రత్తగా ఎక్కడం కార్యస్వరూపం కర్మస్వరూపంలో చేసినట్లయితే మనం 24 గంటలు చేస్తున్నటువంటి పనులలో
అంటే పనులంటే ఎక్కడికైనా వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం, ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉండటం, రూముల్లో ఉన్నప్పుడు ఎలా ఉండటం, వరండాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండటం, తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటాం, మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ఎవరైనా పెద్దలు వచ్చి ఇక్కడ ఆనికి ఒక గంటన్నర ఏదైనా మంచి విషయాలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ వరండాల్లో కానీ ఈ మధ్య పెండాల్లో కానీ గదుల ముందు కానీ నుంచుని మనుష్య పశవత్యే అన్నట్టుగా ప్రవర్తించకుండా ఉంటాం, మొదలైనవి చేయడం, ఇలాంటివన్నీ అన్నమయ ప్రాణమయ కోసం మొదలైనవి ఉపాసన వస్తూ ఉంటాయి. దాంట్లోనే మనం లోకంలో ధర్మాధర్మములు మర్యాదలు నేర్చుకుంటూ ఉంటాం. ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచోవాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మొహం మీద మొహం అంటలో పెట్టి మాట్లాడచ్చు, సంతలో అటంగా గొడుగో కర్ర పెట్టుకుని రోడ్డు మీద నడుస్తూ వెనక ముందు వాళ్ళ కళ్ళు మొహం ఎక్క పొడవకుండా నడవాలి, బూట్లు తొడుక్కుంటే తొక్కకుండా నడవాలి, ఫిజిక్స్ దగ్గర నుంచి అన్ని అన్నమయ ప్రాణమయ ఉంటున్నాయి. ఇటు పైన ఉన్నటువంటి విద్యలు మనోమయ విజ్ఞానమయ కోశముల ఏంటో మనం పొందుతున్నాం కాక ప్రాణం దేవా అనుప్రాణించి మనుష్య పశవచ్చే అక్కడ వరకు ఉదయం మనం చెప్పుకున్నాం. ప్రాణమును అనుసరించి దేవతలు అనుప్రాణనము చేస్తూ ఉంటారు, అంటే అనుగుణముగా స్పందించుకుందరు. అనగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనము దేవతల చేత నిర్మాణం చేయబడుతూ ఉన్నది. దానివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నడుపుతూ ఉన్నటువంటి ప్రాణాపానముల యొక్క గతులు, అంటే బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకి స్పందనం చేసేటువంటి గతులను దేవతలు ఏర్పాటు చేసి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ నిర్మాణం చేసినటువంటి మార్గములలోనే మళ్ళీ దేవతలు మనం పీల్చే శ్వాస రూపమున లోపలికి ప్రవేశించుట, మళ్ళీ మనం విడిచే శ్వాస రూపమున వెలికి వచ్చుట, ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఉన్మేష నివేశములు, నిద్ర మెలకువలు, శరీరము ధరించుట, శరీరం విడిచిపెట్టుటలు మొదలైనటువంటివన్నీ మన శరీరానికి కలిగిస్తూ ఉంటున్నారు. వాళ్ళు మనలో జీవించడం కాకుండా వాళ్ళు కోటాను కోట్లు మన శరీరంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళతో పాటు మనం ఒకటిగా ఈ శరీరంలో జీవిస్తున్న జీవుడే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో వెళ్తూ వస్తూ ఉంటారు దేవతలు చెప్పాడు. దాని గురించి చెప్తున్నాం. వాళ్ళని అనుసరించే మనుష్యులు, అంటే మనస్సు మీద ఆధారపడి శరీరంలో జీవించేటువంటి వారు మనుష్యులు. అట్లా కాక శరీరంలో పనిచేస్తున్న సప్తధాతువులు, పంచభూతములు, పంచేంద్రియములు మొదలైనటువంటి కూడా మనస్సు మీద ఆధారపడి జీవిస్తూ ఉండలేదు. వాళ్ళు దేవగణములు అనేటారు. దేవగణములంతా కూడా కర్మముల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ప్రాపర్టీస్ ఆఫ్ స్పేస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫోర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎనర్జీ, వీటి మీద ఆధారపడి వాళ్ళు తమ తమ ధర్మములను నిర్వర్తించలేందుకు మాత్రమే ఉండి పరోక్ష ప్రియులై ఉంటారని వేదం చెబుతుంది. అనగా మీ శరీరంలో ఉన్న దేవతలందరూ ఇన్ని కోట్ల మంది కూడాను మీ శరీరంలో ఉన్న ధాతువుల్ని నిర్మాణం చేస్తూ ఉన్నవాడు కానీ, మీ ప్రాణాలను నడుస్తూ ఉన్నవాడు కానీ ఎవరైనా సరే మీ పేరుతో పిలువబడతారు తప్ప మీ శరీరంలో ఏ భాగం యొక్క పేరుతో పిలువబడతారు. మీ శరీరంలో ఉన్న కాల్షియం కాల్షియం గారు అని పిలవం, ఫాస్ఫరస్ ని ఫాస్ఫరస్ గారు అని పిలవం. మీ ఒంట్లో గుండెకాయలు నడుపుతూ ఉన్నటువంటి ప్రాణదేవతను ప్రాణదేవత అని పిలవలేము. ఒకరినొకరు కృష్ణవాచనలు రామకృష్ణయ్య, రామలింగయ్య, వెంకటప్పయ్య అని పిలుస్తూ ఉంటాం. ఆ పేర్లతోనే పిలువబడుతూ ఉంటారు. శరీరంలో ఉన్న వేడిని అగ్నివర్తం గారు అని ఎవరు పిలవరు. శరీరంలో ఉన్నటువంటి శ్వాసని శ్వాస గారు అని పిలవరు. ఆ శ్వాస పెట్టి కృష్ణాచార్యులు, వెంకటప్పయ్య, సుబ్బారావు అని మనం పిలుస్తూ ఉంటాం ఒకరినొకరు. ఈ రహస్యాన్ని తెలియజేయడం కోసమే పరోక్ష ప్రియావై దేవా అని వేదం చెబుతుంది. మనలో ఉన్నటువంటి దేవతలంతా పరోక్ష ప్రియులు, అంటే ప్రత్యక్ష ప్రియులు కాదు. వారు చేస్తున్నటువంటి సర్వీస్ మనకే తెలియబడకూడదు, మనం చేస్తున్నట్టుగా మన చేత చేయిస్తున్నట్టుగా వాళ్ళు చేస్తాం. దాన్ని కొద్ది గొప్ప నేర్చుకునేందుకోసమే మనం గురు పూజలు మొదలైనటువంటి పెట్టుకుని ఏర్పాటు చేసుకునేది. ఇందులో మగపెళ్లి వాళ్ళుగా ఉన్నటువంటి జీవులు ఆడపిల్లి వాళ్ళుగా తయారవడం కోసం, సీతా కళ్యాణం కోసం జనకుడు భూమిని దూరినటువంటి సేవయే ఆధ్యాత్మికమైనటువంటి సాధనగా గ్రహించాలి. దశరథం అంటే ఎంతమంది ఆలయంగా ఉన్నారు, పిల్లలు లేక పిల్లలు పుట్టారు. చాలా అపురూపం, వైభవం చేయడం బ్రహ్మాండం. కానీ జనక మహారాజు కల కాదు, ఆయన ఆడపిల్లి కనుక
కొన్ని జన్మలు మగపెళ్లి వాడుగా జీవి ఉండి 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 బహురాం జన్మనా అంతే అనేక జన్మల అంటూ ఉండదు. అడపిల్లి వాడు అవుతామంటే ఇంతలో ఒకే పెళ్లి కొడుకున్నాడని తెలిసి సీతా కళ్యాణంగా తాము ప్రపంచానికి చేసేసి సేవ చేయడం కనుక ఆధ్యాత్మికంగా దాని పరబ్రహ్మ సాధనకి ప్రధానమైనటువంటిదిగా ఇది తెలుసుకోవాలి. ఈ దేవతలందరూ కూడా సీతా కళ్యాణం చేస్తూ ఉంటారు. అందుకనే సీతా కళ్యాణం జరిగినప్పుడు దేవతలు పుష్పవృష్టి గురిశారు. మొట్టమొదటిగా వాల్మీకి రాస్తే మిగతా వాళ్ళు కూడా చూసినా చూడకుండా అలా తయారు కావాలని చెప్పి దేవతల పుష్పవృష్టి గురిసిరేని కార్యాలు రాశారు. మొదటిగా పాపం ఇప్పుడు చూశాడు కాబట్టి రాశాడు. అంటే హజితము లభితము అంటే చిరునవ్వు నవ్వాడో కొంచెం మాట్లాడాడో తగ్గాడో ఉన్నాడో ఇవన్నీ కూడా టేప్ రికార్డింగ్ తీసి నేను ఇస్తున్నాను వాల్మీకి రామాయణంలో అని చెప్పాడు. ఆయన చూసి రాశాడు కదండి. మిగతా కవులు కూడా మొత్తం పుష్పవృష్టి కురిపించారు. ఇప్పుడు దేవతలు పుష్పవృష్టి కురిపించడం అంటే అర్థం లేదు. అనగా మనలాగా మనం చేస్తున్న పనులలాగా ఉంటారు. వాళ్ళు చేస్తున్న పనులు లోపల మంచివి. మనం నిద్రపోతూ ఉన్నా మన ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తరిగేటట్టుగా చూస్తూ ఉంటారు. కానీ నిద్ర పెడుతూ రాగానే వెంకటప్పయ్యే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడని వెంకటప్పయ్య అనుకుంటాడు. కృష్ణాచార్య చేస్తున్నాడని కృష్ణాచార్య అనుకుంటాడు. నిద్రపోతూ ఉండగా మనం మన ఊపిరి ఆడుతుంది కానీ మన ఊపిరి మనం ఆడించుకుంటున్నామని మనం గుర్తుంచుకోము. మనమే పీలుస్తున్నామని అనుకుంటాం. నిద్రపోతూ ఉండగా మన ఊపిరిని ఆడిస్తున్న వాళ్ళు ఉన్నారు. మెలుకువగా ఉండగా కూడా వాళ్ళే ఆడిస్తున్నారని గుర్తున్నారు. అది గుర్తు లేకుండా నడుస్తాం కనుక దేవతలు పరోక్ష ప్రియులు. వాళ్ళకి అదే సంతోషంట. ఎందుకంటే శ్రమపడి ఉద్యోగం తెచ్చుకుని డబ్బు సంపాదించుకుని కృష్ణాచార్యులు ఊపిరి కృష్ణాచార్యులు పీలుస్తున్నాడు అని అనుకుంటాం. వాళ్ళకి సంతోషంట. అంతేగాని కృష్ణాచార్యులు శ్వాస పీల్చడానికి ఆక్సిజన్ గారు పనిచేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ గారు పనిచేస్తున్నారు అని మనం గుర్తుంచుకోవట్లేదు. కూడదనే వాళ్ళు ఉద్దేశం. ఇది పరోక్ష ప్రియులు దేవతలు. అంటే వేదంలో చాలా చోట్ల ఈ హెచ్చరిక మనకు చేశాడు. పరోక్ష ప్రియావై దేవాహ అనగా వాళ్ళకి చేతగానటువంటి పనులు ఉన్నాయి దేవతలకు కూడా. ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకనే వాళ్ళతో నిర్మాణమైన మన శరీరానికి కూడా ఏ చెయ్యి ఆ చేతిని దొరకబడితే గోపుకోలేదు. ఈ చెయ్యి ఈ చేతిని గోపాలి, ఈ చెయ్యి ఈ చేతిని గోపాలి. భోజనం చేసుకోవాలంగా కుడి చేయి దొరకబడితే పర్లేదు, ఎడచేత గోపుకుంటారు. కానీ ఎడచేయి దొరకబడితే ఇంకోటి గోపాలి. చేతి మీద ఏమన్నా పురుగు పాకుతుంటే కళ్ళు చూడగలదు కానీ కళ్ళు రెప్ప మీద పురుగు పాకుతుంటే కళ్ళు చూడలేదు. ఈ పక్క ఏదైనా గుయ్యమంటూ ఉంటే చెవి వినగలదు కానీ చెవులో ఏదైనా గుయ్యమంటూ ఉంటే దాన్ని చెవి వినలేదు. చెవి తన పని తాను చేసుకోనలేదు, కన్ను తన పని తాను చేసుకోనలేదు, చెయ్యి కానీ కాలు కానీ ఏది తన పని తాను చేసుకోనలేదు. ఇది దౌర్బల్యమా? కొన్ని జన్మలు కాబట్టి పొగరెక్కినటువంటి మానవుడికి ఇది దౌర్బల్యం లేదా కనిపిస్తుంది. తన పని తాను చేసుకోనలేదు. కానీ దేవతలకి తెలుసును తన పని తాను చేసుకోలేకపోవడం అనేది యజ్ఞార్థ ప్రక్రియ, యజ్ఞము. నీ పని నేను, నా పని మీరు చేస్తూ బతికినదే జన్మ సార్థక్యం. కానీ ఎవరి అన్నం వాడు తింటూ, ఎవరి డబ్బు వాడు సంపాదించుకుంటూ, ఎవరి ఆస్తి వాడు సంపాదించుకుంటూ, ఎవరి ఆత్మపిండం వాడు పెట్టుకుంటూ, ఎవరి లగ్నం వాడు పెట్టుకుంటూ బతికింది వాడు లేక కాదుగా అని దేవత. ఇది దేవతలు మనకు తెలియజేసేటువంటి విషయం. అయితే మనకి వాళ్ళు తెలియజేద్దామని ప్రత్యక్షంగా తెలియజేయ, పరోక్షంగానే తెలియజేస్తూ ఉంటారు. అయినప్పటికీ మనం తెలుసుకోకపోతే కష్టపడ్డవాడు. మానవులైతే నాకొద్దుగా ఏదో ఇంకోటి గొప్ప విషయం చెప్పామని అనుకుని మీరు తెలుసుకోకపోతే కష్టపడతారు. ఇంత అపరూపమైన విషయం చెప్పారు తెలుసుకోరు. ఏంటి ఎన్నాళ్ళు చెప్పినా ఇంతే మీకు అని అనుకుంటారు. దేవతలు అలాంటి పొగరగొట్టు పనులు ఎన్నో చేయండి. నేను 10 ఏళ్ళ నుంచి చెబుతున్నాను, నా శాతంతా మీకు పోస్తున్నాను అనేది మనుష్య భాష కానీ దేవతల భాష కాదు. దేవతలు ఏం చెబుతారంటే ఇంకా చెబుతూనే ఉంటారు, ఇంకా తెలియజేస్తూనే ఉంటారు. మనం నేర్చుకోకపోయినా ఎందుకు తెలియజేస్తారంటే ఒక్కొక్క మాట వాళ్ళు తెలియజేస్తూ ఉంటే 1000 మందిలో ఒక్కరు నేర్చుకుంటూ ఉంటాం. అందుకని 2వ మాట 2వ వాడి కోసం చెబుతారు. అయితే మొదట 1000 మంది విని, తర్వాత 999 మంది విని, తర్వాత 998 మంది విని అట్లా ఉండదు. ప్రతి తడవ వింటున్నప్పుడు 1000 మంది ఉంటాం, నేర్చుకునేది ఒకడు ఉంటాం. అది వాళ్ళకి తెలుసు. అలాగే ఆ ఒక్కొక్కరు ఇలా జాయిన్ అవుతూ ఉంటాడు వాళ్ళలో దేవతలు చేసేటువంటి పనిలో. దీని గురించే పైథాగరస్ ఒక ముక్క హాస్య సమన్వయంగా మనకు చెప్పాడు.
ఓ మానవుడా, నువ్వు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా నువ్వు చనిపోయే లోపల ఒక్క పని చేయి. ఈ మానవ జాతిలో ఉన్నటువంటి మూర్ఖుల సంఖ్యలో ఒక్కరిని మాత్రం తగ్గించు, అది నీవే. చెప్పాడు. ఈ దేవతలు పరోక్ష ప్రయోగం చేత ఏం చేస్తూ ఉంటారో, వాళ్ళు లోపల పనులు చేస్తూ ఉంటే ఆ పనులు చేస్తున్నటువంటి ఈ శరీరం అనేటువంటి సత్రశాలకి గుమాస్తగా వేస్తారు. మనుష్య మనస్సుతో దీన్ని ఓనర్షిప్ను అనుభవించుతున్న వాళ్ళు. అలాగా ఈ శరీరం అనేటువంటి సత్రశాలకి మళ్ళీ యజమానిగా పెట్టారు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, వీటితో కూడిన అహంకారం అనేటువంటి వాళ్ళు మనుష్యులే. ఈ మనుష్యులు కూడా ఈ విశ్వాస విశ్వాసాల మీద, ప్రాణాపానముల మీద ఆధారపడి బతకాల్సిందే. దేవతలు అలా బతకక్కర్లేకపోయినా ఆ రూల్స్ ప్రకారం అనుసరించి శరీరంలో రక్త ప్రసారం అమలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవతలు దే వాంట్ టు ఒబే, మనుష్యులు దే హ్యావ్ టు ఒబే. అంటే మనుషులు ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని, గుండెకాయ కొట్టుకుంటారని, ఆహార విహారాలని, ఆకలి తప్పుల్ని అనుసరించి నడవక తప్పని కుక్కలే. ఈ మనుషుల శరీర వ్యూహంలో ఉన్న దేవతలు వాళ్ళకి నడవక తప్పదనేటువంటిది ఏమీ లేదు. శరీరంలో ఉన్నారనే, బయట ఉన్నారని వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు విజయులైనందుగా వాళ్ళకి సంతోషం. విజయులు కాక తప్పదు అని విజయులు అనుకోవడం వల్ల మనుషులు, ఈ మనుషుల శరీరంలో పనిచేస్తున్నటువంటి దేవాశీలంలో ఉన్నటువంటి గ్రూప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఫోర్సెస్ అనేది దేవతలు, వాళ్ళందరూ కూడా ఒకే చేసి ఉండవలసిన అవసరం లేదు. కానీ నిప్పు వేడిగా మాత్రమే ఉంటుంది, మంట కింద నుంచి పైకి మాత్రమే మండుతుంది, నీరు పై నుంచి కిందికి ఫలానికి మాత్రమే ప్రవహిస్తుంది మొదలైనటువంటి వాళ్ళు విషయగలుగుతారు. కారణం ఏమనగా దేవతలకు డిసిప్లిన్ అనేది సంతోషము, మానవులకు డిసిప్లిన్ అనేది పశుకర్మ. అంటే ఒకళ్ళు వడ్డను చేసుకున్నట్టున్న వాళ్ళు ఏంటంటే దేవతలు ఏం చేస్తారో ఆకలిని పుట్టిస్తారు. మనం ఆకలిని బట్టి అన్నం తినడం కాకుండా రుచిని బట్టి తింటున్నప్పుడల్లా కడుపులో నొప్పి పుట్టించి మనకి వడ్డను మళ్ళేసినట్టు మళ్ళేస్తూ ఉంటారు. ఆ తిన్న అన్నంతో పాటు మందు కూడా తినవలసి వస్తుంది. ఆకలి ఉన్నప్పుడు నాకు పెద్దగా తీస్తాం అనుకోండి, ఆకలి తగ్గిన తర్వాత కూడా ఇంకొక పెద్దగా తిన్నాను అనుకోండి, లోపల దేవతలు ఒరే ఎందుకు తిన్నామో ఉండాలి కూడా తీసుకోవడం అడిగారు. కానీ కడుపులో ఏం చేస్తారు, వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. శివ వస్తుంది పట్ట, అది మనం తిన్నటువంటి పెద్దత్వంలో వచ్చిందని గుర్తుండదు. ఎందుకంటే మళ్ళీ 2-3 గంటలు ఏంటంటే పెద్దత్వం మీద నాకు సహజంగా అభ్యాసం చేయడం ఉన్న రుచి మనస్సుకి సంబంధించినది, నాలుగుకి సంబంధించినది, కడుపు నొప్పి కడుపుకి సంబంధించింది కనుక టీం వర్క్ తొలగిపోయింది, డిసిప్లిన్ లేక. అందుకని వాళ్ళు లోపల బాధ పుట్టిస్తారు. పుట్టించి వెళ్ళిగా మన చూడడం, ఇంత డ్రైవర్లో, ఇంత కార్బోర్డులో, ఇలాంటి కార్బోర్డులో, ఇలాంటి నీళ్లు తాగాలి, పాలు తాగాలి, చెస్మైలు, తిరిగి పెట్రోల్ మొదలైన కార్బోర్డు ఇలా తెలియజేస్తారు దేవతలు. కనుక దేవతలు పరోక్ష ప్రియులై తెలియజేస్తారు, మానవులు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉంటారు. దేవతలు మాత్రం డిసిప్లిన్ ని అనుసరించి వెళ్తూ ఉంటారు. దాన్ని యజ్ఞార్థ కర్మ అని అంటారు. దాంట్లో కర్మములకు అనుసరించి బతులై వెళ్తూ ఉంటారు. దాని కర్మాన్ని ప్రథమాన్యాసం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా. ఒక యజ్ఞం నుండి ఇంకొక యజ్ఞంలో దీపాన్ని నుంచి దీపం గుర్తించి తీసుకెళ్తున్నట్టుగా సృష్టి నడుపుతూ ఉంటారు. దేవతలు నడుపుతూ ఉండి డిసిప్లిన్ అనేటువంటి దాన్ని నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. డిసిప్లిన్ లో ఉండక తప్పనటువంటి వ్యక్తుల్లో నడుపుతూ ఉంటారు. డిసిప్లిన్ దాటడానికి, ఉల్లంఘించడానికి, అతిక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు మన డిసిప్లిన్ లో ఉండక తప్పదని చెప్తూ ఉంటారు. పాశము చేత బంధింపబడినటువంటి ఆశాపాశములు, కోరికలు, హోప్స్, యాస్పిరేషన్స్ మొదలైన ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా దేవతలను అనుసరించే జరుగుతూ ఉంటాయి. దేవతలతో పాటు పశువులు కూడా అలాగే పనిచేస్తూ ఉంటారు. పశువులు పాశములు చేత శక్తి వారు, తాళ్లతో బంధింపబడిన వారు. మనకి ఇది మంచి ఇది చెడు అని తెలిసినా సరే ఒక పని చేయకుండా ఉండలేనటువంటి ఉంటాయి. అభిప్రాయాలు మనస్సుని ఇంద్రియాలే పట్టు ఉంటాయి. ఈ 3
ఆన్ స్విచ్ ఆఫ్ అరేంజ్ చేసుకోవాలి. లైట్ కావాలంటే ఈ రకమైన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. సౌండ్ కావాలంటే ఈ రకమైన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఇల్లు పెట్టాలంటే ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అంటే లా అనేటువంటిది ప్రకృతిలో ఉంటుంది. దానికి ఒబీడియన్స్ మనం చూపించడం అనేటువంటిది చేస్తే, దేవతలకు మనం చెల్లిస్తే మన ఇల్లు ఉంటుంది, వాకిలు ఉంటుంది, మైక్స్ ఉంటాయి, లైట్లు ఉంటాయి, టెలిఫోన్లు ఉంటాయి, టెలివిజన్లు ఉంటాయి, ట్రాన్సిస్టర్లు ఉంటాయి, రేడియోలు ఉంటాయి, టీవీలు ఉంటాయి. ఇవన్నీ సాధించుకున్న తర్వాత కూడా భార్యాభర్తలు ఇంటికి దెబ్బలాడుకుంటుంటే ఇందులో ఏది ఉండదు. కనుక నమో దేవేభ్య, దేవతలకి మనం చేయవలసింది నమస్కారంట. తర్వాత పితృదేవతలకి చేయవలసింది స్వధా పితృభ్య. స్వధ అంటే స్వయం ధారణ, స్వయం పోషకత్వములు, తనను తాను ధరించుకునేటువంటి ఆహారం తినవలను. అంటే శరీరానికి పోషకము బలవర్ధకము అయ్యేటువంటి ఆహారం మాత్రమే తీసుకుని జీవనీయములు సామ్యములు అయినటువంటి ఆహారములు అంటే తేనె, పాలు మొదలైన కుమార్ గారు ఎవరైతే మనకు ఏవైతే చెప్పారో, ఇప్పుడు పాశ్చాత్యులు ఏవైతే ఆచరిస్తున్నారో మనం ఏవైతే వదిలిపెట్టామో ఆయా దేశాల్లో తేనె, నెయ్యి, పాలు, పెరుగు తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మర్చిపోవడం, మెన్యూస్ లేనటువంటి ఆహారములు, దంపుడు బియ్యము, గోధుమ పిండితో మాత్రమే చేసినటువంటి బేకరీ వరకే తీసుకుంటున్నారు పాశ్చాత్యులు. వాళ్ళ చరణకమలను ఆశ్రయించుకుని మనం నేర్చుకోవాల్సినటువంటి అలాంటిది ఆహారం మళ్ళీ మనం స్వీకరించినట్లయితే, అంటే కొన్ని వేల సంవత్సరాల కంటే భారతదేశంలో ఎలాంటి ఆహారం స్వీకరించారో ఇప్పుడు క్రమక్రమంగా పాశ్చాత్య దేశములలో ఏ ఆహారం స్వీకరించడం కోసం జనం మారుతూ ఉన్నారో అలాంటి తీసుకుంటే స్వధ అంటే తన తాను ధారణ చేసుకునే శక్తి వస్తుంది. కనుక శరీరాన్ని ధరించడం కాకుండానే మనస్సుని, బుద్ధిని కూడా పవిత్రం చేసి శరీరంలో శక్తి కానీ ఓజస్సు, సహస్సు, బలము, రాజస్సుగా ఈ ఆహారం అవుతుంది. ఇంతకు ముందు దేవయానానికి మార్గంగా ఈ ఆత్మ సంకల్ప శక్తిని ఆ ఆహారాన్ని ఇస్తుంది. పితృయానానికి మార్గంగా శుక్రధాతు అనేటువంటి దాన్ని పరమ పవిత్రంగా పరిశుద్ధి చేసి ఇస్తుంది అలాంటి ఆహారం. దానివల్ల శుక్రకౌళములు పరిశుద్ధమైనటువంటి సమాగమము వలన, దాంపత్యము వలన పుణ్యవంతులైనటువంటి బిడ్డలు, పుణ్యశీలులైనటువంటి తల్లిదండ్రులు. కాబట్టి పితృదేవతలకు మనం చేయవలసింది స్వధా పితృక్ష అని చెప్పారు. నమో దేవేక్ష స్వధా పితృక్ష. తర్వాత ప్రజాప్యం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పుట్టేవాళ్ళు, అంటే ఆడ మగ శరీరాల గురించి గర్భం ధరించి పుట్టేటువంటి జీవరాశులు ఉన్నారు. మనుషులు అంటారు, మనుషుల యొక్క సంతతి. వాళ్ళకేంటి స్వస్తి అంటే క్షేమం కలుగుతుంది. మిగతా వాళ్ళకి క్షేమం కలగాలని మీరు చేసే పని ప్రతిదీ చేయండి. దేవతలకి మీరు ఒబీడియన్స్ అంటే ధర్మములను తల ఉంచి పని చేయండి. పితృదేవతలకి మిమ్మల్ని మీరు పోషించుకునేటువంటి కర్మ చేయండి. ఈ మూడు నమో దేవేభ్య, స్వధా పితృభ్య, స్వస్తి ప్రజాభ్య, ఈ మూడు గమనించారు. ఇది సృష్టిని గురించి ఇచ్చినటువంటి రూపంలో, కథ ఇచ్చిన రూపంలో ఒక రూపం. అంటే అవర్ డ్యూటీస్ టువర్డ్స్ క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్, అవర్ డ్యూటీస్ టువర్డ్స్ రిప్రొడక్టరీ ఇంటెలిజెన్సెస్ అండ్ ఫోర్సెస్, and our duties to fellow beings who are mental by their existence. ఇది మూడు. ఇది ఇచ్చి వీళ్ళందరూ కూడా ఈ దేవతల యొక్క పద్ధతిని అనుసరిస్తూ ప్రాణాపానముల యొక్క గమనములతో శరీరం ధరించడం, శరీరం విడిచిపెట్టడం మొదలైనటువంటి వాటితో ఉంటూ ఉంటారు అని చెప్పారు. చెప్పి అట్లాంటి ఈ శరీరంలో అన్నమయ కోశం అంటే మెటీరియల్ బాడీ గురించి చెప్పారు. ప్రాణమయ కోశం వైటల్ బాడీ, బాడీ ఆఫ్ ఫోర్సెస్, దీని గురించి చెప్పారు. పరబ్రహ్మం అనేటువంటి అంతర్యామిలో స్పేస్, చోటు అనేటువంటిది ఆయన శరీరంలో ఉంది అని చెప్పారు. చోటులో ఆయన ఉన్నాడన్నారు. మళ్ళీ ఆ ఆకాశం అనేటువంటి శరీరం నుంచి వాయువు యొక్క శరీరం ఉన్నదన్నారు. అందులోంచి తేజస్సు, అగ్ని యొక్క శరీరం ఉన్నదన్నారు. అంటే లైట్, సౌండ్, హీటు, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అని మనం పిలిచేటువంటి 6 ముఖములతో షణ్ముఖుడైనటువంటి స్వరూపుడుగా ఉన్నదని తెలుసుకోవాల్సింది. అందులో అగ్ని నుండి ఆపస్సులు, ఆపస్సు నుండి పృథివీ, పృథివీ నుండి ఓషకులు, ఓషకుల నుండి అన్నము, అన్నం
విద్య బహు సూక్ష్మమైనటువంటి సోపానం వేస్తూ ఉన్నది కనుక మళ్ళా పునశ్చరణం మనం చేసుకోవాలి, నెమరు వేసుకోవాల్సి ఉన్నది. విద్య అర్థం అవటం కాదు, ఈ విద్యకు పరమార్థం మనం అది అవటం అని చెప్పారు. అనగా ఇనుపముగా అయస్కాంతముగా మారుట వంటి మార్పు మనలో రావటమే బ్రహ్మ విద్యకు పరమావధి తప్ప మనకు ఒక విద్య అర్థం అవటం అనేటువంటి స్టెప్ యూనివర్సిటీకి సంబంధించింది, బ్రహ్మ విద్యకి సంబంధించింది కాదు, మార్పులకు సంబంధించింది. బ్రహ్మ విద్య మార్పులకు సంబంధించింది. కృష్ణస్వామి చెప్పాలి. ఇలా జరుగుతూ ఉంటే ఇంకోటి కూడా మనం ఉదాహరణ తెలుసుకోవచ్చు. ఈ బ్రహ్మ విద్య మనలో మార్పు తీసుకురావడానికి సంబంధించింది అనేది మనుషులు, పశువులు, మనలో వాళ్ళంతా కూడా దేవతలతో పాటు మనం పని చేయటం. శరీరంలో దేవతలు ఎవరైతే వాళ్ళ కోసం కాకుండా పనిచేస్తున్నారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం కూడా మన కోసం కాకుండా పనిచేయటం నేర్చుకుంటే దేవతలలాగే మనం కూడా సంతోషంగా సుఖంగా ఉండటం అనేది అప్రయత్నంగా వస్తుంది. అలా కాక సంతోషంగా సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే కలిగేది దుఃఖం మాత్రమే. ఎందుకంటే ప్రయత్నం అనేటువంటిది కష్టము దుఃఖము దానికి సంబంధించింది కనుక సంతోషం కోసం ప్రయత్నం చేసినామంటే సంతోషంగా ఉండటం కోసం వెళ్తున్నాడు. ఇంకా పశువులు దేవతలను అనుసరించి వెళ్ళాలని చెప్పినటువంటి మాటకి అంటే అబ్జర్వ్ ది ఫంక్షన్స్ ఇన్ యువర్ బాడీ and those intelligences that are functioning in your body and those forces that are working for you not for themselves. ఇది నడుస్తుంటే ఆకాశ శరీరంలో ఉన్నటువంటి ఈ పురుషుడు, ఈ శరీరంలో ఉన్న పురుషుడే హృదయమునందు మనస్సునందు ఉన్నటువంటి ఆకాశం అంటే ఏమిటో మీరకై మీరు మాట్లాడటం ఒకరికి వస్తుంది కనుక ఈ అన్నమయము ప్రాణమయము ఈ రెండు కోశములు కూడా ఆ పరమాత్మ యొక్క సర్వాంతర్యాన్ని మయములని చెప్పి నమ్మి అన్నమయ శరీరాన్ని పోషించేటువంటి అన్నపానీయములు కూడా భగవంతుని అంతర్యామిత్వం అని నమ్మి వాటిని తెలియజేయడానికి ఆకలినప్పుడు కూడా భగవంతుని స్వరూపములు దివ్యములు అని నమ్మటం వల్ల మనం ప్రతిదీ తినడం ప్రతిదీ తాగటం మానేస్తాం. ఏది తినాలో అది తింటాం, ఏది తాగడం అవన్నీ ఇది నమ్మటం. ఈ రకమైన ఒక్కలేని చెరువులు అక్కలేని త్రాగులు పోయేదే తగ్గిపోతాయి. ఇది తగ్గిన తర్వాత అన్నమయం ప్రాణమయం శరీరాన్ని పోషణం చెప్పాడు. అంటే పోషణం అంటే మన శరీరాన్ని మనం పోషించుకుంటాం కాకుండా అర్చనం. అన్నమయ ప్రాణమయ శరీరముల రూపములలో ఉన్నటువంటి సర్వాంతర్యాన్ని అర్చించుట అనేటువంటి ఇది చెప్పాడు. చెప్పి ఇందులో ప్రాణోహి భూతానాం ఆయు జీవరాశులకు ఆయుర్దాయం అంటారు చూడండి. అంటే పుట్టినప్పుడు చక్రం వేయిస్తే జనాలు బతుకుతారు అని జ్యోతిష్కుడు అడుగుతాం. జ్యోతిష్కుడా మనకి చెప్పేది. ఒక ఆయన చాలా పెద్ద మహాకవి కావ్యాలు రాసి చెట్ట రోజుల్లో నాకు మోసం ఉంది లేదా జాతకం చూసి చెప్పని అడిగాడు. అదేంటంటే నాకు 12 కేతులు ఉన్నాడు చేత మోక్షం ఉందని చెబుతున్నది శాస్త్రం. మోక్షం కేతువుని అడిగి ఇవ్వబడేదైతే అలాంటి మోక్షం మనకు అర్థలేదు. రాహువులో కేతువులో అడిగి ఇవ్వబడేది లేదు మోక్షం. మోక్షం అంటే రాహువులోను కేతువులో జాతకం వేసేవాళ్ళు జ్యోతిష్కుల్లోనూ వారి కళల్లో అందులో ఉన్నటువంటి శిరాలోనూ ఎవరి జాతకం వేస్తున్నారో వాళ్ళలో అంతర్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించేది తప్ప కేతువు గారు రాహువు గారు కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ వీళ్ళు ఇచ్చేటువంటి గారు మోక్షం. సూర్యుడు భౌమ బుధవాక్ పరిషత్ ప్రధాన వారి ఎందు మనకు కలుపు కలిగించిన వాడిచ్చేటువంటి అనుగ్రహం వారి కేతువు గారు ఆ మెసేజ్ తీసుకొచ్చి మనకి ఇంటికి ఇస్తే ఇవ్వచ్చు. కానీ కేతువు 12 ఉంటే మోసం ఇస్తారని నమ్మకం అంటే కామన్ సెన్స్ విషయంలో ఎట్లాంటిదంటే మనకు డబ్బు ఇబ్బందులు ఉన్నప్పుడల్లా పోస్ట్ మ్యాన్ ఆశ్రయిస్తే ఒక మనీ ఆర్డర్ ఇస్తాడని అన్నట్టు వారికి తెచ్చిస్తాడో మనకు మనీ ఆర్డర్ ఉంటే ఇస్తాడు. లేదా బ్యాంకులకు వెళ్ళి చెక్కు ఇస్తే ఆ క్యాషియర్ గారు మన బావమతికి వెలువడితే బావమతికి వెలువడిగా తమ్ముడే కనుక చెక్కుకి డబ్బులు ఇస్తాడని అన్నట్టు. బావమతి లేదో మన సొంత తమ్ముడైనా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ మనకి ఇవ్వవలసిన డబ్బుల్నే చెక్కు ప్రకారం మనకి వాళ్ళు చెల్లించడానికి చేతన అవుతుంది. కానీ చెక్కు సంతకం పెట్టినంత మాత్రాన్ని డబ్బులు అయితే రాదు. కేతువు 12 ఉంటే మోక్షం కాదు. 12 ఉన్న కేతువు చేత మోక్షం
చేరస్తాడు పడవడు. అభిప్రాయం అనేటువంటిది ఎన్నాళ్ళు ఉంటుంది అనే ప్రశ్న ఎవరికైతే ఉన్నదో వాడు ఆ జన్మలో మోక్షానికి ట్రై చేయడం మానేసి